Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. హైదరాబాద్ లో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ లో బైరామల్గూడ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉంది. సో పిల్లర్ నుంచి పిల్లర్ కి మధ్యలో వేస్తున్న స్లాబ్ దగ్గర ఈ స్లాబ్ కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం ఈ తెల్లవారుజామున జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో జరగడం వల్ల కొంత పెద్ద పెను ప్రమాదం తప్పినట్టుగా మనం చెప్పుకోవచ్చు. పిల్లర్ టు పిల్లర్ స్లాబ్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా అది కుప్పకూలడం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్లేస్ లో ఒక 10 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. సో వాళ్ళందరికీ కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ స్థానికులు ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన ఎవరైతే కార్మికులు అక్కడ ఆ సమయంలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా హుటాహుటిన దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్కి తరలించారు. వాళ్ళకి ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇంకా యూపీకి చెందిన రోహిత్ కుమార్, పునీత్ కుమార్, శంకర్ లాల్, రవి కుమార్, బీహార్కి చెందిన జితేందర్ కుమార్, అలాగే హరిరామ్, విక్కీ కుమార్ గా ఈ కార్మికుల పేర్లు అంటే వీళ్ళు ఆ ప్రమాదంలో గాయపడినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ స్థానికంగా ఉన్న హాస్పిటల్స్కి వీళ్ళని తీసుకెళ్లారు. వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అయితే పరిశీలిస్తున్నారు. అలాగే పోలీసులు కూడా ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ స్లాబ్ కింద ఇంకెవరైనా కార్మికులు చిక్కుకొని ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా సహాయక చర్యలు ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నాయి. అయితే లోకేష్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం ఇంజనీర్ల బృందం కూడా కొద్దిసేపట్లో అక్కడికి రాబోతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి, ఎటువంటి లోపం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది అన్న దానికి సంబంధించి కూడా ఇంజనీర్ల బృందం అక్కడికి చేరుకుంటే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎటువంటి పరిస్థితుల వల్ల ఈ ప్రమాదానికి ఏ పరిస్థితులు ప్రధానంగా కారణం అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఆ బృందం అక్కడికి కొద్దిసేపట్లో చేరుకుంటే ప్రమాదానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే ఎవరెవరైతే గాయపడ్డారో వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది. ఇంకా ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి, తెల్లవారుజామున ప్రమాదం జరగడం వల్ల ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఆ సమయంలో ఉండదు కాబట్టి పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఒకవేళ తెల్లవారిన తర్వాత కనుక ఇటువంటి ప్రమాదం చోటు చేసుకుంటే జనాలు ఎక్కువగా అటు ఉదయం పూట అందరూ ఆఫీసులకు వెళ్ళే టైం కాబట్టి ఆ సమయంలో అధిక సంఖ్యలో అక్కడ జనసంచారం కూడా ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ ఉంటారు. సో ఇంకా ఎటువంటి అంటే చాలా మందికి గాయాలు అవ్వడం కానీ ఇటువంటి ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉండేది. తెల్లవారుజామున అవడం వల్ల జనసంచారం అక్కడ పెద్దగా ఉండదు. అలాగే ఎవరైతే అది కూలిపోతున్న సమయంలో అక్కడ కార్మికులు ఆ స్లాబ్ పైన పని చేస్తున్నారో వాళ్ళకి తీవ్ర గాయాలు అవ్వడం హుటాహుటిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా వెంటనే స్పందించారు. ఇమీడియట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు అక్కడికి వచ్చారు. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి తీసుకెళ్లారు. అయితే అసలు ప్రమాదం ఎలా జరిగింది దీనికి సంబంధించి ఇంజనీర్ల బృందం వచ్చి పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.